చూశాడు, మన దేశానికి వచ్చాడు. ఆయన ఏరే దేశ ప్రాంతం అయితే మన దేశానికి వచ్చాడు. ఈ సాంప్రదాయాలు చూశాడు, నచ్చలా. ఎట్లేదన్నా మారవాలి సాంప్రదాయం అన్నని అతను ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటికంట బైబుల్ తయారు మిషను 40 భాషలు నేర్చుకొని మన భారతదేశంలో 40 భాషల్లో ప్రింట్ చేయటానికి ఆ బైబిల్ తయారు చేస్తున్నాడు. తయారు చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, తయారు చేస్తున్నారు, ఆ బైబిల్ని ప్రింట్ చేస్తున్నారు. సడన్గా తన పెద్ద కుమారుడికి జ్వరం వచ్చింది, అంటే బలహీనత వచ్చింది, జబ్బును పడతాడు, చనిపోతాడు. అంటే ప్రింట్ చేస్తుంటే, బైబిల్ ప్రింట్ చేస్తుంటే జరిగింది. జ్వరం వచ్చింది, అటు బాగలేదు, ఆ బిడ్డ చనిపోయి, ఆ బిడ్డ జబ్బును పడి ఆ బిడ్డ చనిపోతాడు. ఆ సేవకుడండి ఆ ఊరిలోకి వెళ్ళి అందరిని, అయ్యా నా బిడ్డ చనిపోయాడు రాండి అంటే, రే మీరేరే దేశం నుంచి వచ్చారు, ఏరే ప్రాంతం నుంచి వచ్చారు, నేను మిమ్మల్ని పట్టుకోవాలా, మేము తాకం, మా కులాలేరు, మేమేరు అని ఆ బిడ్డను ఏం చేశారో తెలుసా? చూడండి, ఆ బిడ్డను ఎవరు కూడా తాకలా. హల్లెలూయా, అందరి హల్లెలూయా. ఆ బిడ్డను ఎవరు కూడా తాకలేదండి. హల్లెలూయా, ఎవరు తాకలా. పరిస్థితి ఏంది? అతనే భుజాల మీద ఎక్కించుకొని, భుజం మీద వేసుకొని, అందులో వేసుకొని వెళ్ళాడు ఒక చోట, సమాధి దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళి వెళ్ళాడు. అక్కడ పారతో అతనే గుంట తీసుకున్నాడు. పారతో గుంట తీసుకొని కొబ్బరి మట్టల మీద పెట్టి అది పరిచి ఆ గుంటలో ఆ బిడ్డను పెట్టాడు. ఆ గుంటలో ఆ బిడ్డని పెట్టి సమాధి చేసి